అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వామ్ వెల్కమ్ అండ్ సారీ చెప్పాలండి, కొంచెం లేట్ అయింది. షూటింగ్ నుంచి రామోజీ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి. ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ ఎవ్రీథింగ్, ఈరోజు ద లాస్ట్ 2 days మన ఇండియా లైన్ కంట్రోల్ బార్డర్ జరుగుతున్న యాక్టివిటీస్ అండ్ షో ఆల్ థింగ్ అబౌట్ ఇట్. మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి దే హావ్ బీన్ ఫైటింగ్ దిస్ వార్. సో బిగ్ సెల్యూట్ టు ది ఎంటైర్ ఇండియన్ ఆర్మీ అండ్ మై ప్రేయర్స్ అండ్ ఆర్ ప్రేయర్స్ ఫర్ దేర్ సేఫ్టీ అండ్ సేఫ్గార్డింగ్ దిస్ కంట్రీ. ఈరోజు మనం ఎందుకు తెలుసుకున్నామంటే బాహుబలి 2 ద కంక్లూజన్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడడానికి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, we will మా లోగో ఆవిష్కరణ, we take the logo out to you and then we will continue the event. Thank you. Any of these big wars that goes to this understanding of that. The first branch that came out is the film. Under Oka cinema. The television series, then the comic books, then virtual reality, then merchandising, and Prati Oka Amsolo, we are taking care. In this country. And Allah Prati టీంలో మా టీం నుంచి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నామండి. సో వర్చువల్ రియాలిటీ అనేది మీలో చాలా మంది తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్ వర్డ్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వాట్ ఈస్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటో. బాహుబలి సినిమాని తీసుకుంటే బాహుబలిలో పెద్ద మహాశివతి కోట ఉంది. కోటలో రకరకాల జనాలు అందరూ ఉంటారు. ఆ సెంటర్లో పెద్ద పిరమిడ్ లాంటిది ఉంటుంది. సినిమాలో చూసినప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్గా అక్కడ ఏం జరుగుతుందో
తెర మీద చూస్తాము. సపోజ్ ఆ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ లాగా అక్కడ సైనికుడు సింప్లెస్ట్ బీయింగ్ యువర్ ఫోన్. మామూలుగా ఫోన్ ఆన్ చేసి ఎనీ వర్చువల్ వీడియోస్ ఆన్ చేస్తే యూ కెన్ స్టార్ట్ వాచింగ్ దెమ్. మామూలుగా ఎనీ మామూలు వీడియో మామూలు పిక్చర్ చూస్తే మీరు ఎటు చూసినా ఆ పిక్చర్ అలాగే కనిపిస్తుంది. వేరే 360 డిగ్రీస్లో చూస్తే మీరు కెమెరా తిప్పుతుంటే మీ ఫోనే కెమెరా అయినట్టు ఆ ప్రపంచంలో ఏమైతే అన్ని 360 డిగ్రీస్ పైన కింద మొత్తం అంతా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సింపులెస్ట్ 360 డిగ్రీ వీడియో. దట్స్ ద సింపులెస్ట్ వర్చువల్ రియాలిటీ. దానికన్నా కొంచెం ఒక్క స్టెప్ ఏంటంటే we have Google Cardboard అండి. ఇది బాహుబలి కోసం నేను చేసిన కార్డ్ వెళ్ళినప్పుడు బాహుబలి కోసం చేసిన సింపుల్ కార్డ్బోర్డ్. దీంట్లో మైక్ ఫోన్ కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టి జస్ట్ ఎదురుకుండా పెట్టుకుని చూస్తే జస్ట్ ఇలా ప్లాన్ చేస్తామంటే మీరు ఆ ప్రపంచంలో ఉన్నట్టు తెలుస్తుంది. దిస్ ద సెకండ్ సింపుల్ స్టెప్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. దీనికన్నా హై అండ్ ఈస్ సామ్సంగ్ AR you can put on the glasses and look around and completely ఆ ప్రపంచంలో మనం ఏదైతే ప్రపంచం వర్చువల్ రియాలిటీ ఏదైతే ప్రపంచం క్రియేట్ చేసామో ఆ ప్రపంచంలో మీరు చూసే నుంచి వర్చువల్ రియాలిటీ కానీ వైర్ కానీ గ్లాసెస్ మనిషి ప్రవాసం చూసినట్టు డైరెక్ట్ గా చూసినట్టు అనిపించడానికి క్రియేట్ చేసే ఎక్స్పీరియన్స్ మేబీ ఆ హై అండ్ క్లాసెస్ దొరుకుతాయి. అది ఇంకా కమర్షియల్ వైబుల్ కూడా కాదు. సో మేము చేసే బాహుబలి ఎక్స్పీరియన్స్ ఆ క్లాసెస్ బాహుబలి ఎక్స్పీరియన్స్ థియేటర్ రిలీజ్ ద బాహుబలి VR ముందు దాంతో పాటుగా వర్చువల్ రియాలిటీలో చేస్తాం. సో ఈ మేకింగ్ వీడియో లేదంటే గూగుల్ కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టుకొని చూడొచ్చు. That is what's going to release on October 5th. సినిమా రిలీజ్ ముందు మేబీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్. సంబంధించి అలాంటి బెస్ట్ జనరల్ అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. Let that the same unexpected. Nothing related to the awards. Nothing related to the awards. So Martin అది బుక్ చేయడం మీరు చెప్పడం అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి. బాహుబలిలో కంటెంట్ వైజ్ గా బాహుబలిలో కట్టప్ప ఎందుకు చెప్పడం పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే.
సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేశానని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని 3 సీక్వెన్స్లు కూడా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కాదు. సో దట్స్ ద చిన్న చిన్న ప్యాచ్ అనుకుంటున్నాను. డిసెంబర్లో జస్ట్ మేబీ 1 or 2 weeks మొత్తం షూటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో ప్రభాస్ రాడే కాదు, బాహుబలికి సంబంధించిన ప్రతి యాక్టర్ కూడా దాంట్లో రిలీజ్ అయిపోతుంది. విషయంలో కానీ ఏం చెప్పిన విషయంలో కానీ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. సో అంటే జస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్పినాను అనుకోకపోతే బాహుబలి అనే సినిమా కొమ్మ. సో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు కూడా దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. సినిమాలో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బాహుబలి అనే సినిమా బిగినింగ్ కాదు, ఎండ్ కాదు. సో ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి పార్ట్ 3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్. బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను, బట్ ఇట్ విల్ బి ఆన్ ద కార్డ్స్. ఒక ఇమేజ్ మంచి అవ్వకుండా హై క్వాలిటీ ఇమేజరీ తీసుకురావడంలో కానీ 360 ఇమేజరీ తీసుకురావడంలో కానీ ఉన్న కంపెనీస్ CGI ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ సంబంధించి CGI అంతా అక్కడ జరుగుతుంది. టార్గెట్ ఈస్ ప్రైమరీ CNCPT is the company that is providing us with the Ashok will do that again. The company that's working on the VR experience it's headed by John Griffith. He's one of the, he worked on X-Men and all these big films. But for a couple of companies, inspiration for this, for everything that you're doing, marketing, branching out into different series, merchandise, and everything. So we want to make sure that it reaches in various platforms and various ways and ways. But it is, we probably have the largest why it will not be decent anymore. One more is ఈ యానిమేటెడ్ సిరీస్ బాహుబలి 1, 2 2 ఉంటాయా? ఓన్లీ సినిమాతో స్టక్ అయి ఉన్నారు. సినిమా సిరీస్ యానిమేటెడ్ సిరీస్ లో అన్నిటికన్నా హైయెస్ట్ బడ్జెట్ లో జరుగుతుంది యానిమేటెడ్ స్టోరీ సూపర్విజన్ అంతా మీ కంప్లీట్ సెపరేట్ స్టోరీస్ కంప్లీట్ బేసిక్ స్టోరీ ఈస్ డన్ బై మీ అండి. డెవలప్మెంట్ అంతా గ్రాఫిక్ ఇండియా ఉంటాయి. 2D animations. I associate it forever. I don't want the word of Bahubali, but that's a precise thing that
continues. So, కొంతమంది ఆర్టిస్టులు దాంట్లో పెట్టిన ఆర్ట్ నేను లేకపోయినా బాగా కంటిన్యూ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా రాజమౌళి గారి సినిమాలు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి బట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ యాక్షన్స్ వైజ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఎలా చెప్తామంటే దానికి లాస్ట్ ఎక్కడికైనా ఉండొచ్చు. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దానికి 30%, 40% ఎక్కువ చేయాలని ఎక్స్పెక్టేషన్. దట్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్ట్. హిందీలో టాప్ ఎక్స్పెక్టేషన్ ఆస్తి ఉందంటే ఆస్తి ఎంత ఉంటుంది, ఆస్కార్లు ఉంటే ఎంత ఉంటుంది. ఓకే సార్ యాజ్ ఫర్ ద కంటెంట్ ఇస్ కన్సర్న్డ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడకపోతే మొత్తం ఫ్లాష్ బ్యాక్ ట్రాన్స్లేషన్స్ ఓపెనింగ్ సార్ బాహుబలి 1 కి ఏమన్నా కొంచెం బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రాణయ్య గారు, తమన్ గారు ఆల్మోస్ట్ అందరూ వేరే వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తా ఉన్నారు. మీరు మాత్రం ఎక్కడ గారు కరెక్ట్ అయిపోయారు. డిసెంబర్లోనే భయపడతారా లేకపోతే మీరు ఎన్ని చేయకుండా ఉండిపోయారు వాళ్ళ? లేదు, రాజకీయ మధ్యలో ఒక 3-4 months గ్యాప్ ఉంది. సినిమా చాలా ప్లాన్ చేసాం. వచ్చేసి అంటే బాహుబలి మధ్యలో మహాసముద్ర మీద వచ్చిన నెలలు వరకు కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ బాహుబలి వస్తుంది ఏదండి ఆల్రెడీ ప్లాన్ సుజిత్ నెక్స్ట్ ఉంది. గోల్గొండ మీద డీటెయిల్స్ గోపికృష్ణలో రాధాకృష్ణ సినిమాలో అన్ని రాంగ్ రాంగ్ అంటే చెప్తాను. ప్రొడ్యూసర్స్ సార్ వరల్డ్ వైడ్ మూవీ అసలు బాహుబలి ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది, అలాగే జపాన్లో కూడా భారత రిలీజ్ చేశారు. అసలు ఓవరాల్ వరల్డ్ వైడ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వరల్డ్ వైడ్ మన ఇండియన్ most of the territories are released, but Japan and Korea major territories are released already. But most of the territories are released. అంటే being a foreign film and a foreign movie, box office has not been great, except Taiwan did very well for various reasons. But on DVD sales and on internet, they have done very well in all these local districts. And I think it's a big Rudbali Jasper. సో ఈ టైంలో ఈరోజు షూటింగ్ పెట్టాలని చెప్పి ప్రెస్ మీట్ కొంచెం త్వరగా అయితే సెకండ్ షో పెట్టాలి. Are you planning to do a real story movie, biopics? చేయకూడదు అనేది లేదు, చేయాలైతే ఉంది. బట్ చెప్పాను If you want to do, can we expect TV cinema movie from you? that's a good suggestion. Why not? We'll take them. Thank you. ఇంకా ప్లాన్ చేయలేదు యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు. ఫస్ట్ అక్టోబర్
కూర్చోవా